హలో గాయ్స్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. ఈరోజు నేను లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ చేయబోతున్నాను. మీ అందరికీ చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్ టెక్నిక్స్, రన్నింగ్ టెక్నిక్స్. దాంతోపాటు మనకి ఈ వీడియోలో కొన్ని మిడిల్లో కొన్ని స్ట్రెంథనింగ్ వీడియోస్ వస్తాయి. అవి ఎప్పుడు చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అనే దాని గురించి మనం డిస్కషన్ చేయబోతున్నాం. సో మొత్తానికైతే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రన్నర్ మన గ్రౌండ్లోకి ఎంట్రీ అయినాం బట్టి సో సింపుల్గా బాడీ ఫ్రీ ఎట్లా చేసుకోవాలి, బాడీ స్ట్రెచింగ్ ఎట్లా చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోని మొత్తం కంప్లీట్గా నేను ఎట్లా చేస్తున్నా, ఏంది అనేది, ఏం ముచ్చట అనే దాని గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇవి లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా వచ్చింది. మళ్ళీ ఒకసారి డైలీ నేను రెగ్యులర్గా చూపించాలనుకుంటున్నా. సో దీన్ని హిప్ డౌన్ అని చెప్తారు. సో ఇట్లా వేసుకోవడం వల్ల మొత్తం హిప్ కంప్లీట్గా, తర్వాత హ్యామ్స్ట్రింగ్, తర్వాత కాఫ్ కంప్లీట్గా స్ట్రెచ్ అయిపోతుంది. మనం రన్నింగ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్నింగ్ చేసిన తర్వాత మనం ఏం వర్కౌట్ చేసుకుంటే మనకు లెగ్స్ కానీ తర్వాత మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనే దాని గురించి మనం ఈ వీడియో చేయబోతున్నాం. సో అంతే. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము చాలామంది అంటారు రోడ్ రేస్ చేయడం వల్ల నీ పెయిన్ వస్తుంది, అది ఇది అని సంథింగ్ అని చెప్తారు. సో యాక్చువల్గా రోడ్ రేస్ చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మంచి క్వాలిటీ షూ వాడాలి. ఓకే, మొత్తానికైతే మనం రన్నింగ్ అయితే స్టార్ట్ చేసినాం. సో ఒక్కసారి మన లెగ్స్ చూడొచ్చు, మన లెగ్ మూమెంట్ అనేది చూడొచ్చు, ఎట్లా పడుతుంది ఏంది అనేది మన లెగ్ మూమెంట్ మీరు చూడొచ్చు. సో యాక్షన్ చూడొచ్చు. ఒకసారి మీరు ఆ చేతులు చూడొచ్చు, హ్యాండ్స్ చూడొచ్చు, హ్యాండ్స్ ఎక్కడి వరకు వస్తున్నాయి, ఫ్రంట్ సైడ్ ఎట్లా వస్తుంది, బ్యాక్ సైడ్ ఎట్లా పోతున్నాయి అనేది చూడొచ్చు. ప్రజెంట్ అయితే నేను ఒక 75 కేజీలు వెయిట్ ఉన్నా, 75 కేజీస్ వెయిట్ ఉన్నా, హైట్ వచ్చేసి 5.7 హైట్ ఉన్నా నేను. సో ఈ వెయిట్లో నేను ఎట్లా చేస్తున్నా అనేది చూడండి. యాక్షన్ మూమెంట్ ఫ్రంట్ నుంచి మనం చూసుకోవచ్చు. మన మోకాలు అనేది ఎట్లా పడుతుంది మీరు అన్నీ చూడొచ్చు. కొద్దిసేపు అయితే వీడియో అనేది కొద్దిగా అటు ఇటు షేడింగ్ అవుతుంటుంది. సో దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఓకే, మొత్తానికైతే మన ప్రయాణం అయితే సాగిపోతూ ఉంది. సో నువ్వు రన్నింగ్ చేసేటప్పుడు కూడా నీ కాన్సన్ట్రేషన్ మొత్తం రేస్ మీదనే ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎస్ఐపిసి, తెలంగాణలో జరగబోయే ఎస్ఐపిసి ఏదైతే దానికి ప్రిపరేషన్ అవుతున్నారో 1600 మీటర్లు లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్, మీరు ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో మీరందరూ రెగ్యులర్గా మన వీడియోని ఫాలో అయినట్లయితే మాత్రం మీకు చాలా చాలా ఇంపార్టెంట్ టెక్నిక్స్ విత్ ఫుడ్, దాంతోపాటు మీకు మంచి మంచి మ్యాజిక్స్ అవన్నీ మీకు మీ దృష్టి వరకు నేను తీసుకుని వస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఎవరైనా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం 100కి 200% సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మీరు చేయబోయే ఏదైతే లైక్ ఉందో, లైక్ మీరు ఒకవేళ లైక్ కొట్టకపోతే మాత్రం లైక్ కొట్టండి. ఎందుకంటే మీరు కొట్టే ఒక్క లైక్ అన్నా సరే కానీ కనీసం ఒక 5-6 మందికి రికమెండ్ చేస్తుంది నా వీడియో. ఎందుకంటే ఇంత కంటెంట్ ఉన్న వీడియో కనీసం ఒక 10 మందికి కూడా షేర్ కాకపోతే వేస్ట్ అసలు. అర్థమైందా? సో నా యాక్షన్ చూడొచ్చు. మొత్తానికైతే మనము కింద ఫుట్ అంటే యాంకిల్ నుంచి మనం వద్దాం, షూ బాటమ్ నుంచి వద్దాం మనము. సో మన పాదం చూడొచ్చు, మనకు రోడ్ మీద ఎట్లా పడుతుంది, లెగ్ మూమెంట్ అనేది ఎట్లా పడుతుంది, సో నేను బాడీ ఎట్లా డౌన్ చేస్తున్నా అనేది మీరు ఒకసారి చూడండి. సో నేను మొత్తం కంప్లీట్గా టో మీద పరిగెడుతున్నానంటే సో అది కాదు. టో మీద కాకుండా నేను సింపుల్గా మీకు లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పిన మిడిల్ ఫుట్ మీద పరిగెత్తాలని చెప్పిన. సో టో మీద వేస్తూ పరిగెడితే మాత్రం మీరు ఎక్కువసేపు పరిగెత్తలేరు, చాలా కష్టం అయిపోతుంది. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తానికైతే మిడిల్ ఫుట్ మీద పరిగెత్తడం వల్ల మీకు కాఫ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడదు. కాఫ్ మీద ఒకవేళ ఎఫెక్ట్ పడిందంటే కొంతమంది వీక్ క్యాండిడేట్లు ఉంటారు. కాఫ్ అంటే ఏంది, మనకు పిక్కలు. వీక్ క్యాండిడేట్ ఉంటే పిక్కలు ఇంజూరీ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో దానికోసమే మనం ఏం చేసుకోవాలి, కాఫ్ మీద కాకుండా మిడిల్ ఫుట్ మీద వేసుకోవడం వల్ల బాడీ మీద కంప్లీట్గా మనకు బాడీ మొత్తం మీద మనకు పడడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదు. సో యాక్షన్ చూడొచ్చు, మనం బ్యాక్ నుంచి చూడొచ్చు, నా వీపులు, నా జబ్బలు, దాని తర్వాత హిప్, తర్వాత బ్యాక్, మనం హ్యామ్స్ట్రింగ్ మజిల్ ఎట్లా పోతుంది ఏంది అనేది మీకు మొత్తం కనిపిస్తుంది. అన్న లాంగ్ సైడ్ ఓపెన్ అవుతుంది మీది, నేను కూడా వేయాలని చాలామంది అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ సైడ్ మీద ఫోకస్ చేయకు. నేను చెప్పేది ఒకటే, అప్పుడు ఇప్పుడు రేపు ఎల్లుండి రోజు ఒకటే చెప్తాను. లాంగ్ స్ట్రైడ్ అనేది నథింగ్, ఏముండదు. నువ్వు ఫిట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా నీకు స్ట్రైడ్ ఓపెన్ అవుతూనే ఉంటుంది. నువ్వు ఆటోమేటిక్గా నువ్వు ఫిట్నెస్లోకి వచ్చినావంటే ఆటోమేటిక్గా నీకు బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది, విత్ దాంతోపాటు లాంగ్ స్ట్రైడ్ ఓపెన్ అవుతుంది, విత్ స్పీడ్ కూడా ఇంప్రూవ్మెంట్ చాలా మంచిగా ఉంటుంది. సో మనం చూడవచ్చు మొత్తం లెగ్స్ని చూడొచ్చు. మోకాలు అనేది ఎప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్ గడ్డపార లాగా ఇట్లా దింపినట్టు చక్కగా పడొద్దు.
గడపార ఇప్పుడు చక్కగా ఎట్లుంటుంది, రోడ్డు మీద దింపితే ఎట్లుంటుంది, సో అట్లా కాకుండా మోకాలు అనేది, కాలు అనేది లైట్గా ఒక 2 ఇంచెస్ బెండ్ ఉండాలి. బెండ్ ఉండడం వల్ల మోకాల మీద ఎఫెక్ట్ పడదు. చాలామంది మోకాల్ని స్ట్రేట్ వేయడం వల్ల స్ట్రేట్ వేయడం వల్ల ఏమవుతుంది, ఆ మోకాలు పెయిన్ ఏదైతే నీ పెయిన్ ఏదైతే ఉందో అది చాలా హెవీగా అయిపోతుంది. సో మీరు అట్లా ఒకవేళ గడపారలాగా వేసిరు అనుకో, మోకాలు మొత్తం నాశనం అయిపోయి ఇరిగిపోయి అక్కడ కింద పడిపోతారు. సో మీరు చేయలేరు. ఒక చూడు, ఇప్పుడు నేను రన్నింగ్ చేసేటప్పుడు బెండ్ ఎట్లా చేస్తున్నా, 2 ఇంచెస్ ఎప్పుడు బెండ్గానే ఉంటుంది. రన్నింగ్ చేసేటప్పుడు లెగ్స్ అనేది స్ట్రేట్ చక్కగా వేయద్దు, కొద్దిగా బెండ్ చేయాలి. ఇప్పుడు నా వీడియోలో మీరు చూస్తారు, మీకు అర్థం అయ్యింది అనుకుంటున్నాను నేనైతే మొత్తానికైతే. సో ఇప్పుడైతే యాక్షన్ చూడవచ్చు. మనం ముందరికి కొంతమంది ఎక్కడి వరకు తల వరకు తీసుకొని పోతారు యాక్షన్ని, అట్లా కాదు. మనం లాంగ్ డిస్టెన్స్ చేస్తున్నాం కాబట్టి, అండ్ 1600 మీటర్స్ రన్నింగ్ చేసేటప్పుడు మనం ఒకవేళ మంచి మెరిట్ రావాలి 1600 మీటర్లు అంటే మాత్రం మనం 1600 మీటర్లు స్పీడ్ ట్రైనింగ్ కాదు, మనకు కావాల్సింది స్పీడ్ అండ్ ఇండోరెన్స్. స్పీడ్ అంటే ఏంది, స్పీడ్. సో మనం బేస్ చేసుకొని పరిగెత్తేటప్పుడు మనకు స్పీడ్ కావాలి, దాని తర్వాత ఇండోరెన్స్ కావాలి. ఆటోమేటిక్గా మనం గంట సేపు పరిగెత్తేటంత మన దగ్గర పవర్ అంటే ఆ పవర్నే మనం ఇండోరెన్స్ రూపంలో మనం మాట్లాడుకుంటాం. దాన్ని స్పీడ్ అండ్ ఇండోరెన్స్ అంటారు. స్పీడ్ ఇండోరెన్స్ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. సో అదే అన్నట్టు. చాలామంది రన్నింగ్ చేసేటప్పుడు సో మౌత్తో తీసుకోవాలన్నా నోస్తో తీసుకోవాలన్నా అని చాలామంది అనుకుంటారు. ఎంతసేపు అని నువ్వు నోస్తో తీసుకుంటావు, ఒకవేళ బై మిస్టేక్ నీకు కనుక ఒకవేళ సర్ది అయిందనుకో, దేంతో తీసావు ఆ టైంలో? సర్ది అయినప్పుడు ముక్కుతోనే తీసావా? ముక్కుతో తీయలేవు కదా. సో అందుకోసమే మనం ఆ టైంలో మనం ఏం చేసుకోవాలి, నోస్తోని తీసుకోవచ్చు, దాంతోపాటు మౌత్తో తీసుకోవచ్చు. నోరు ముక్కు 2 యూజ్ చేయాలి. ఇప్పుడు చూడొచ్చు మీరు నా స్టైల్ యాక్షన్ ఎంత క్లారిటీగా పోతుంది అనేది చూడండి. సో అసలు యాక్చువల్గా నేనేమైనా ఫిట్లో ఉన్నానా? ఫిట్లో లేను, అన్ఫిట్లోనే ఉన్నా. అంటే దాదాపుగా ఇంజురీ అయిపోయింది, లెగ్ ఇంజురీ అయిపోయింది, మజిల్ టియర్ అయిపోయింది, గ్రేటర్ టు మజిల్ డ్యామేజ్ అయిపోయింది. మీ అందరికి తెలుసు. డబ్బులు లేక అసలు యాక్చువల్గా నేను లెగ్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోలేను. ఇక లాస్ట్ టైం ఫస్ట్ అటెంప్ట్ చేసుకుంటూ ఒక 50-60 వేలు అయినుండే. దాని తర్వాత మెడిసిన్ అవి వాడేలోపు దగ్గర ₹1,00,000 వరకు అయింది. ఇక అది పెట్టలేని స్టేజ్లో ఉన్నా కాబట్టి ఇంకా మళ్ళా సెకండ్ అటెంప్ట్ నేను చేసుకోలేను. సెకండ్ సెట్టింగ్ ఉండే ఏమో చూస్తా, దేవుడి దయ వల్ల ఏమైనా పైసలు వస్తే చేస్తా. ఇప్పటికే చాలా లాస్లో ఉన్నా, ఇబ్బందుల పాల్లో ఉన్నా. సో అదన్నట్టు. ఇక ఒకవేళ నేను భద్రాచలం కనుక ఒకవేళ 300 కిలోమీటర్లు రన్నింగ్ చేసేటప్పుడు అప్పుడు 100% మీ సపోర్ట్ అడుగుతా. మీ అందరు సపోర్ట్ నా మీద ఉండాలి, ఎల్లవేళలు ఉండాలి. మీరందరూ నాకు స్పాన్సర్ చేస్తారని నేను అనుకుంటున్నా. 100% మీ సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు నేనే అడుగుతా మిమ్మల్ని సపోర్ట్. మీరు చేస్తారా చేయరా అనేది పక్కన పెడదాం. మీరు ఉన్నారనే నమ్మకం, ధైర్యం, ఆత్మవిశ్వాసం నా లోపల ఉన్నాయి. సో చేస్తారనే నమ్మకం ఉంది. ఓకే, డన్. ఏదైతే ఏముంది మనం చూడవచ్చు. ఇప్పుడు రేసు కొద్దిగా స్పీడ్ పెరిగినట్లుంది మన రేస్లో. ఎందుకంటే బాడీ ఒక్కసారి వామ్ అయ్యిందంటే రన్నింగ్ని కనిపెట్టిన వాళ్ళు ఆగమన్నా కూడా మనం ఆగలేం. సో యాక్షన్ ఆటోమేటిక్గా అదే యాక్షన్, అదే పవర్, అదే స్ట్రెంగ్త్. సో ఈ రన్నింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము లాస్ట్లో నేను ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. రన్నింగ్ చేసేటప్పుడు ఇప్పుడు రన్నింగ్ రేస్ అయిపోయింది. సో మనం లైట్గా మన రన్నింగ్ అయిపోయిన బట్టి మోకాల మీద చేతులు పెట్టుకోవద్దు, మోకాలుకున్న గూడ జారిపోతుంది. సో మనం అటు ఇటు చూస్తున్నాం, జర బ్రీతింగ్ అట్లా ఇట్లా జర ఇబ్బంది అవుతుంది. సో అయిపోయిందని చెప్పి నేను ఒక యాక్షన్ ఇస్తాను. ఇక చాలామంది ఏం చేస్తారంటే బ్యాడ్ కామెంట్స్ ఎట్లా పెడతారంటే టైటర్ అట్లా ఉంది, ఇది అట్లా ఉంది, అది ఎట్లా ఉంది అని చెప్తారు. సో దీన్ని ఏమంటారు అంటే హైనీ అంటారు. సో ఈ హైనీ వేసుకోవడం వల్ల రోజు ఆఫ్టర్ రన్నింగ్ తర్వాత కనీసం ఒక 2 సెట్లు చేయండి. 30 సెకండ్స్ ఒక 2 సెట్లు కంప్లీట్ చేసుకొని కంప్లీట్ చేసుకొని జర బాడీ డౌన్ చేసుకొని వెనకలకి ముందలకి జర వాక్ చేసుకొని కథలు పడ్డట్టు ఉంటే జర మంచిగా స్ట్రెంత్ అవుతుంటుంది అంటారు. లెగ్స్ స్ట్రెంత్లింగ్ అవుతుంటుంది అన్నట్టు గంతే. ఇక తర్వాత ఇవి వచ్చేసి ఫ్లిప్ జంప్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అనేది ఘోరమైన స్ట్రాంగ్ అవుతాయి. ఎట్లా అంటే అసలు లెగ్స్ అనేది డైమండ్ లెగ్స్ అయిపోతాయి, ఇంకా ఐరన్ లెగ్స్ లాగా ఉక్కులాగా తయారైపోతాయి లెగ్స్. అందుకోసమే నేను చాలాసార్లు 50 కిలోమీటర్లు పరిగెడతా, 40-70 కిలోమీటర్లు పరిగెడతా అనేది ఎందుకు అనుకుంటున్నావు, ఇవన్నీ ఘోరంగా వేస్తా అన్నట్టు. సో ఇది మనం సేమ్ ఇప్పుడు ఇట్లనే ఈ ఫ్లిప్ జంప్స్లోనే సింగిల్ లెగ్తో చేసుకోవాలన్నట్టు.
ఇట్లా దాదాపు ఇవి కూడా రోజుకు 2 సెట్లు. సో బోత్ లెగ్స్ వేసుకోవడం వల్ల చాలా స్ట్రెంత్ పెరుగుతుంది. సో గైస్ ఇదంతా కాదు గైస్, ఇక నేను ఒకటే చెప్తున్నా, ఛానల్కి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు నా మీద ఒకవేళ ప్రేమ ఉంటే మాత్రం 10 మందికి షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో. దాని తర్వాత ఒక 10 మందికి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలా ఛానల్స్కి మీరు సపోర్ట్ చేస్తారు. మీరు లేని మాత్రం ఇంతవరకు నేను రాను. దాదాపుగా మనము కమింగ్ సూన్ 60,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. మీ అందరి సపోర్ట్ వల్ల నేను ముందరకు పోతానని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే వీడియోస్కి కూడా రీచింగ్ లేదు. వీడియో చూస్తున్నారు, నా టెక్నిక్స్ ఏందో తెలుసుకుంటున్నారు, నా నుంచి టెక్నిక్స్ కొన్ని నేర్చుకుంటున్నారు. తర్వాత లైక్ ఎవరు కొడతలేరు, కామెంట్ ఎవరు చేస్తలేరు. సరే కామెంట్ చేయకపోయినా పర్లేదు, కానీ ఒక 10 మందికి మీరు షేర్ చేయడం వల్ల నాకు కూడా యూజ్ అవుతుంది. 10 మంది చూస్తారు, ఇంకా 10 మందికి యూజ్ అవుతుంది, నాకు కూడా ఇంకా చాలా యూజ్ అవుతుంది. మీ వల్ల నాకు కూడా సపోర్ట్ దొరికినట్టు అనిపిస్తుంది. అందుకోసమే నేను ఏమంటున్నా అంటే, వీడియో చూస్తున్నారు కానీ ఎవ్వరు లైక్ చేయట్లేదు. సో అది నా ప్రాబ్లం. సో ఒక 10 మందికి నా వీడియోస్ పోవాలి అంటే మాత్రం మీరు 10 మందికి షేర్ చేసే ఒక లైక్, ఆ 10 మంది 10 లైకులు కొడితే ఒక 100 మందికి షేర్ అయిపోతుంది. సో అందుకోసమే నా బాధ. ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. సో అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. వీటిని లంజింగ్స్ అంటారు. ఈ లంజింగ్స్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. సో మొత్తానికైతే గాయస్ ఇక వీడియో మాత్రం ఇక దాదాపు 11 నిమిషాలు దాటిపోయింది. ఎక్స్పెక్ట్ చేయలేనికి ఇంతసేపు చెప్దామని నేను అనుకోలే. ఇక నెక్స్ట్ అయితే మనము లాస్ట్లో నేను చెప్తున్న కొత్త ఛానల్ ఒకటి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. మీ సపోర్ట్ ఉంటే 100% ఆ ఛానల్ని కూడా విజయవంతంగా తీసుకుపోతా. అందులో కొద్దిగా మంచిగా ఫన్నీగా మనం మాట్లాడుకునే జోన్లు ఉంటాయి. ఓకే గాయస్, లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ అందరికీ. జై జవాన్ జై కిసాన్.